చూడముచ్చటైన జంట పెళ్ళై 9 నెలలే అయింది. ఎన్నెన్నో కలలు, భవిష్యత్తుపై కలబోసుకున్న ఊసులు, ఆశలు. అలాంటి సమయంలో భర్త చనిపోతే సాధారణంగా భర్త చనిపోయిన ఆడవాళ్లు ఏం చేస్తుంటారు? జీవితం అయిపోయిందని భావించేవాళ్లు కొందరైతే కుటుంబ భారం నెత్తిన వేసుకుని ఏదో ఒక ఉద్యోగం చేస్తుంటారు కొందరు. కాస్త వయసులో ఉన్న అమ్మాయికైతే ఆమె జీవితం బాగుండాలని మరో పెళ్లి చేస్తుంటారు. అయితే పెళ్లైన 40 రోజులకే భర్త చనిపోతే ఆ భార్య మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఆ నరకయాత్రను కన్నీళ్లు ఆర్పుతాయా? పోనీ ఆ అత్తా మామ ముందులా ఆమెతో ఉంటారా? నష్టజాతకురాలు ఇలా ఇంట్లో అడుగు పెట్టిందో లేదో నా కొడుకుని బలి తీసుకుంది అని మొహం మీదే ఆడిపోసుకుంటారు. కొందరేమో దాని తలరాత ఇలా ఏడ్చిందిలే అని జాలిపడుతుంటారు. సరిగ్గా అలాంటి పరిస్థితే ఓ అమ్మాయికొచ్చింది. మరి ఆమె ఏం చేసిందో తెలిస్తే గర్వంతో సల్యూట్ చేస్తారు. ఇది కదా భారత స్త్రీ తెగువ అని అభినందిస్తాం. ఇండియన్ ఆర్మీ. ఈ మాట వింటేనే ప్రతి భారతీయుడు రోమాలు నెక్కబడుచుకుంటాయి. ఇండియన్ ఆర్మీ పౌరుషానికి, తెగువకు, దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం. దేశ సేవలో ఎంతో మంది అమరులవుతున్నారు. కానీ వారి కుటుంబాలు మాత్రం ఏదో సాధారణ పౌరుల్లా ఏమాత్రం ఆలోచించరు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబ సభ్యుల ధీరత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఓ దేశభక్తుడి తల్లిదండ్రులు మా కొడుకు దేశం కోసం చనిపోయాడు, అది మాకు గర్వకారణం. ఓ కొడుకు చనిపోయినా మరో కొడుకుని దేశం కోసం ఇస్తామంటారు. అది భారతీయుల గొప్పతనం. అదే ప్రాణాలు కోల్పోయిన సైనికుడి భార్య కూడా నా భర్త దేశం కోసం ప్రాణాలు అర్పించారు, అది నాకు గొప్పతనం, గర్వంతో నా హృదయం ఉప్పొంగుతోందంటారు. నా భర్త స్థానంలో నేను దేశం కోసం పోరాడతాను, నా ప్రాణాలు నా దేశం కోసమే అని అంటారు. అది భారతదేశపు ధీర వనిత దేశభక్తి. ఇటువంటి ధీర వనితలకు భారతదేశం పుట్టినిల్లు అని చెప్పే ఎన్నో గొప్ప గొప్ప ఘటనలున్నాయి. అటువంటి మరో ధీర వనితే నితికా కౌల్. పుల్వామా ఉగ్రదాడిలో అమరుడు మేజర్ విభూతి శంకర్ దౌండియాల్ జీవన సహచరి నితికా కౌల్ తన భర్త ఉగ్రమూకల చేతిలో ప్రాణాలు అర్పించిన దేశం కోసం నేనున్నానంటూ ఆర్మీలో చేరారు నితికా కౌల్. నా భర్త ప్రాణాలు కోల్పోయినా అది నా గుండెల్లో నేను బ్రతికి ఉన్నంతకాలం ఆ బాధ, వేదన గూడు కట్టుకునే ఉంటుంది. అలా బాధపడుతూ కూర్చోవడం భారతీయ స్త్రీ లక్షణం కాదు. నా భర్త లేకపోయినా దేశం కోసం సేవ చేయడానికి నేనున్నానంటూ ఇండియన్ ఆర్మీలో చేరారు నితికా కౌల్. అదే నా భర్తకు నేనిచ్చే అసలైన నివాళి అంటారామె. 2019వ సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్ర దాడిని ఏ భారతీయుడు కూడా మర్చిపోలేడు. ప్రపంచం మొత్తాన్ని కలిచివేసిన ఈ సంఘటన ఉగ్రవాద చర్యలకు పరాకాష్ఠగా మిగిలిపోగా ఎంతో మంది భారత జవాన్లు ఈ ఘటనలో అమరులయ్యారు. దేశంలో తీవ్ర ఆగ్రహ జ్వాలలు. ఆర్మీ, పోలీసులు ప్రతీకారేచ్ఛతో రగిలిపోయారు. పుల్వామా దాడి స్థలానికి కేవలం 17 కిలోమీటర్ల దూరంలోనే ఫిబ్రవరి 18న ఎన్కౌంటర్ జరిగింది. 3 జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా దాడి వెనుకున్న 2 అగ్రనేతలు ఇందులో ఉన్నారు. 5 భద్రతా సిబ్బంది వీర మరణం పొందారు. వీరిలో 55 రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన మేజర్ విభూతి శంకర్ దౌండియాల్ కూడా ఉన్నారు. డెహ్రాడూన్ కు చెందిన ఆయనకు అప్పటికి కేవలం 9 నెలల ముందే కాశ్మీర్ వాసి నితికా కౌల్తో వివాహం జరిగింది. వారిది ప్రేమ వివాహం. మరో 3 నెలల్లో వివాహం మొదటి వార్షికోత్సవం ఘనంగా జరుపుకోవాలని ఏర్పాట్లు చేసుకుంటుండగా మాతృభూమి సేవలో దౌండియాల్ ప్రాణాలు అర్పించారు. చూడ చక్కని జంటపై విధి చిన్నచూపు చూసింది. అమరుడైన భర్తను చూసిన నితికా గుండె బద్దలైంది. ఆమె వేదనను తీర్చేవారే లేకపోయారు. భర్త అంత్యక్రియల వేళ ఆమె పలికిన వీడ్కోలు అప్పట్లో అందరినీ ఆకర్షించింది. గాలిలో ముద్దిచ్చి లవ్ యూ విభూ అంటూ భర్త పార్థివ దేహానికి ఆమె పలికిన వీడ్కోలు వీడియో వైరల్ గా మారింది. ఆ తర్వాత ఢిల్లీలో ఎంఎన్సీలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి సైన్యంలో చేరేందుకు శిక్షణలో చేరారు. షార్ట్ సర్వీస్ కమిషన్ రాత పరీక్షను, సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూను విజయవంతంగా పూర్తి చేశారు. తన భర్త శిక్షణ పూర్తి చేసిన చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలోనే సీటు సాధించారు. తాజాగా శిక్షణ పూర్తి చేసుకుని ఆర్మీలో లెఫ్టినెంట్ గా బాధ్యతలు చేపట్టారు. ఉత్తర కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి స్వయంగా ఆమె భుజాలపై ఆర్మీ స్టార్స్ పెట్టి సైన్యంలోకి తీసుకున్నారు. మీరు చాలా గర్వకారణమంటూ ప్రశంసించారు. ఇప్పుడు మీ లక్ష్యమేమిటి అని నిఖితను ఎవరైనా అడిగితే విభూ గర్వించే ఆఫీసర్ అవ్వాలన్నది నా కల అంటారామె. అంటే తన భర్త భౌతికంగా లేకపోయినా తనతో పాటు ఉన్నాడని ఆమె విశ్వాసం. ఎంత నమ్మకమంటే ఇంటర్వ్యూలో బోర్డు సభ్యులు ఆమెను పెళ్లయ్యి ఎంతకాలమైందని అడిగితే 2 ఏళ్లని చెప్పారట. దానికి వాళ్లు అదేంటి మేం 9 నెలలని విన్నాం అన్నారట. అప్పుడు నిఖిత బదులిస్తూ విభూ నాకు భౌతికంగా దూరం కావచ్చు, అంత మాత్రాన మా బంధం ముగిసినట్టు కాదు కదా
అన్నారట. ఆర్మీలో చేరిన సందర్భంగా తన భర్తను గుర్తు చేసుకుంటూ, నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. విభు వదిలి వెళ్లిన మార్గాన్ని నేను కొనసాగిస్తున్నా. నా మీద నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఐ లవ్ యూ విభు, ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అని భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. ఇక దీనిపై నితికా కౌల్ మాట్లాడుతూ, సైన్యంలో చేరడం ద్వారా నా భర్తకు మరింత చేరువుగా ఉన్నట్లు అనుభూతి చెందుతున్నా. సైన్యంలో అడుగుపెట్టడం నా భర్తకు నిజమైన నివాళి అని భావిస్తున్నా. మేజర్ దౌండియాల్ మరణంతో నా జీవితం తొలుత శూన్యంగా మారినట్లు తోచింది. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. సన్నిహితులు దూరం అయితే మనోవేదన కలగడం సహజమే. అయినప్పటికీ వాస్తవ పరిస్థితిని అంగీకరించాలి. సానుకూల దృక్పథం అలవర్చుకోవాలి. సైనికుడిగా పోరాడుతూ ప్రాణాలు అర్పించిన భర్త ఆశయాలను కొనసాగించాలంటే సైన్యంలో చేరడం మంచిదని నిర్ణయానికొచ్చా. భర్త మరణించాక 15 రోజులకు ఢిల్లీలో మళ్లీ ఉద్యోగంలో చేరా. మళ్లీ నా కాళ్లపై నేను నిలబడ్డానికి, బాధను మర్చిపోవడానికి కొంతకాలం పనిచేసి రాజీనామా సమర్పించా. షార్ట్ సర్వీస్ కమిషన్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నా. దరఖాస్తును పూర్తి చేయడం నా జీవితంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయం. భర్త అడుగుజాడల్లో నడిచే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చారు. ఇక నితికా చేసిన ఈ సాహసం ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తుంది అని సామాన్య ప్రజలు సైతం ప్రశంసిస్తున్నారు. తన భర్తను చంపిన ఉగ్రవాదులపై పగ తీర్చుకోవడానికి లేడీ సింగం బయలుదేరింది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. మరి ఆ గ్రేట్ లేడీకి సల్యూట్ చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. ఈ స్టోరీ విన్నాక మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. Sacrifice your life for the people who you may have never even contacted or even known, but still you decided to lay your life for them. You're such a brave man, and I'm very honored to have you as my husband. Till my last breath, I always love you, Vivu. You taught me the value. You taught me to stay. What is like to be stable, focused. And then I owe my this life to you, and I'm very proud. Yes, it's hurting that you're leaving, but then I know you're still around. You'll be always around. And I request everyone not to sympathize, rather be very strong, because this man holds a position way larger than any one of us right now standing here has. So let's salute this man